ఇటలీ ఒక కెమికల్ ఫ్యాక్టరీని పబ్లిక్ హెల్త్ కి డేంజర్ అని అఫీషియల్ గా షట్ డౌన్ చేసింది. ఫ్యాక్టరీస్ క్లోజ్డ్, కేస్ ఫైల్డ్, ఎగ్జిక్యూటివ్స్ ఆర్ పనిష్డ్. కానీ అదే ఫ్యాక్టరీ ఐడియా ఇప్పుడు ఇండియాలో డిస్కషన్స్ లో ఉందంట. అసలు యూరోప్ రిజెక్ట్ చేసిందే ఇండియాకి సేఫ్ ఎలా అవుతుంది? ఇటలీలో మిటేని అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉండేది. ఈ కంపెనీ PFAS కెమికల్స్ ని తయారు చేస్తుంది. ఇవి సోప్స్, ఫుడ్ లాంటి ప్రొడక్ట్స్ కాదు, ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే రా కెమికల్స్. సైంటిస్టులు వీటిని ఫరెవర్ కెమికల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే నీటిలో కలిసి ఫిల్టర్ చేసినా ఇవి బయటికి రావు. నేలలో పడితే సంవత్సరాల పాటు అలాగే ఉంటాయి. మన శరీరంలోకి వెళ్తే కొన్ని ఇయర్స్ పాటు బయటికి రావు. ఇవి ఒక సైలెంట్ పాయిజన్ లా మన హెల్త్ ని డ్యామేజ్ చేస్తాయి. ఈ కెమికల్స్ రిలీజ్ అవడం వల్ల ఇటలీలో డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయింది. ప్రజలు రోజు ఆ కంటామినేటెడ్ వాటరే తాగారు. ఆ తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ స్లోగా స్టార్ట్ అయ్యాయి. క్యాన్సర్ రిస్క్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యాయి. చిల్డ్రన్స్ లో గ్రోత్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఈ డ్యామేజ్ తెలిసేలోపే కొన్ని ఇయర్స్ పాస్ అయ్యాయి. తర్వాత గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి 2018లో ఫ్యాక్టరీ షట్ డౌన్ చేసింది. ఇటలీ డెసిషన్ చాలా క్లియర్ గా ఉంది. నో ఇండస్ట్రీస్ బిగర్ దాన్ పీపుల్స్ హెల్త్. కానీ ఇండియా అలా కాదు. ఇండియాకి జాబ్స్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి. యూరోప్ బ్యాన్ చేసిన టెక్నాలజీ బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయకూడదు. ఫ్యాక్టరీస్ రావాలి, కానీ స్ట్రిక్ట్ సేఫ్టీ కూడా ఉండాలి కదా. అవేర్నెస్ ఈజ్ నాట్ యాంటీ డెవలప్మెంట్, అవేర్నెస్ ఈజ్ ప్రొటెక్షన్. మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాలంటే చాలా సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రాఫిట్ కన్నా హెల్తే చాలా ఇంపార్టెంట్.